హాయ్ మాస్టర్స్ మరియు మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ అయిన శేషు మేడం నర్సాపురం నుంచి వచ్చారు. ఈరోజు మేడం ఎంచుకున్న టాపిక్ రామ్తా విజ్ఞానం. మేడంని సాధారణంగా ఆహ్వానించుకుందాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. ముందుగా బ్రహ్మ సుభాష్ పత్రి గారికి, స్వర్ణమాల పత్రి గారికి, నా చుట్టూ సరౌండ్ అయిన హాస్టల్ మాస్టర్స్‌కి, రామ్తా మాస్టర్ గారికి, రామ్తా ఇచ్చిన విజ్ఞానాన్ని మనం మూడో రోజు ఈరోజు చెప్పుకుంటున్నాము. ఇప్పుడు వరకు మనం చెప్పుకున్న విషయాల్లో ఏంటంటే, మనమే దైవం అని ఎలాగా మనం దైవంగా మారటానికి మనం ఏ విధంగా మనం ఉండాలి అన్న విషయం చెప్తున్నారు. అయితే అసలు రామ్తా విజ్ఞానంలో మొత్తం కూడా మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, అసలు దైవం అంటే ఏంటి అన్న దానికి ఒక అర్థాన్ని మనం తెలుసుకుందాం. దైవము అంటే ఒకానొక శక్తి అన్నమాట. అయితే ఆ దైవమే ఎలా వచ్చాడు? తనకి సృష్టి చేయాలంటే ఒక ఆలోచన ద్వారా వచ్చాడు. అంటే ఇక్కడ దైవం అంటే ఏంటి? ఒక ఆలోచన అన్నమాట. దైవం అంటే ఏంటంటే ఒక ఆలోచన సర్వస్వం అంటే ఏ ఆలోచనలైతే మనం చేస్తామో అవన్నీ దైవంలోంచే వచ్చినాయి అని మనం ఎప్పుడైతే భావన చేస్తున్నామో ఆ దివ్యత్వంలోకి మనం ప్రయాణం సాగిస్తూ ఉంటామన్నమాట. అంటే ఇప్పుడు దైవం అంటే ఏ న్యాయానికి కూడా అంటే వీడు ఇచ్చేసాడా? సరిగ్గా ఉన్నాడా? లేదా? బేరీజు వేసి నో కామెంట్, నో జడ్జ్‌మెంట్ అన్నట్లుగానే ఎవరిని కూడా బేరీజు వేయనటువంటి, చర్చలు జరపనటువంటి, న్యాయానికి అందనటువంటి తత్వం అన్నమాట. అయితే దైవం అంటే అపరిమితం. కాబట్టి అపరిమితుడనమాట. అంటే అపరిమితుడంటే మనమేమో లిమిటేషన్ బిలీఫ్ సిస్టమ్స్‌లోను అన్ని పరిమిత నమ్మకాలతోటి వాటితో కూరుకొని ఉంటాం గదా! కానీ వాటన్నిటిని ఛేదించుకొని వెళ్లి మనం దైవంలోకి వెళ్ళాలంటే నువ్వు ఒకే ఒక్క ఆలోచనతోటి దివ్యత్వంతో ఉండగలవు అని చెప్తున్నారు. ఎందుకంటే నీ ఆలోచనలన్నీ దివ్యత్వం వైపు ప్రయాణం సాగించాలి. అంటే నువ్వు ఆలోచన సర్వస్వమై అంటే ఒక ఆలోచన కాదు. కేవలం ఒక్క ఆలోచనతో కాదు నీకు ఆగిపోలేదు. మొత్తం ఏ ఆలోచనలొచ్చినా కూడా ప్రతీదీ కూడా దివ్యత్వమే అనే ఆ భావన మీలో ఎప్పుడైతే కలుగుతుందో అది దివ్యత్వంలోకొస్తుందనమాట. ఆ దైవం మీకొక సంకల్పాన్నిచ్చి, ఆలోచనని స్వీకరించి, అందులోనే సృజించి సృజనాత్మక శక్తిని అంటే చూడండి మనము వి ఆర్ ద క్రియేటర్స్ అన్నారు. క్రియేటర్స్ అని గూడా అన్నారు. క్రియేషన్ అంటే ఏంటి? సృష్టించటం అన్నమాట. అంటే ఆ సృష్టి అనేది ఎలా వస్తుంది? ఏదైనా ఒక పని చేయాలన్నా, ఒక ఇది చేయాలన్నా ఒక ఆలోచన ద్వారానే సాధ్యమవుతుంది. ఏదైనా ఒక బుక్ చదవాలన్నా, ఒక క్లాస్ వినాలన్నా, ఒక జ్ఞానాన్ని మనం పొందాలన్నా ప్రతి దాంట్లో కూడా మనం ఒక విధమైన అద్భుతమైన దీన్ని స్వీకరించాల్సొస్తుందంట. అయితే మన ఒక సంకల్పం మాత్రంలోనే విశ్వాన్నంతా సృష్టించగల శక్తి మీలో ఉంది అని రామ్తా చెప్పారనమాట. అంటే అర్థమేంటి? మీరు ఆ ఆలోచన స్వీకరించాలి. మీరు మంచి ఆలోచన స్వీకరిస్తే మీ ప్రయాణం అంతా కూడా అటువైపే సాగిస్తుంది. లేదా ఒకళ్ళ పట్ల ద్వేషము, దుర్మార్గం ఇటువంటి ఆలోచనలు స్వీకరించారంటే అటువైపే వెళ్తుందంట. కానీ ఏదైనా కూడా అన్నీ కూడా దివ్యత్వం. అంటే ఎందుకు రామ్‌తా దివ్యత్వంలోకి చెప్తున్నాడు అనంటే అర్థం ఏంటంటే, ప్రతీదీ కూడా దివ్యత్వమే అని ఎందుకు చెప్తున్నారంటే, నీవు ఏ ఆలోచన చేసినా అది సృజనాత్మకంగా, క్రియేటివ్‌గా ఉండే ఒక అనుభూతి, ఒక అనుభవంగా మీకు నిక్షిప్తమై ఉండి, దాని నుంచి మీరు అనేక ఇంకా కొత్త కొత్త వాటిని సృష్టించడానికి అవకాశం ఉంటుందనమాట. అయితే ఇవన్నీ ఎందుకు దైవానికి నిర్వచనాలుగా దగ్గరగా కోయిన్సిడెన్స్‌గా మనకి చెప్పడం జరుగుతుందనమాట. రామ్‌తా ఇంకా ఏం చెప్పారంటే అసలు దైవం అంటే ఏంటి? ఏ సత్యాన్ని ఆలోచనలతో మీరు సృజించినా ఆ ప్రకారంగా ఉంటుంది. అంటే యద్భావం తద్భవతి. మీరు ఏ విధమైన ఆలోచన చేస్తారో ఆ విధంగానే మీరు తయారవుతారు. అంటే మీ జీవితాన్ని మీరు ధనవంతుడిగా ఊహించుకున్నట్లయితే, ధనవంతుడిగా తయారవ్వటానికి టైం పడతది. ఎందుకంటే మీరు ఎందువల్ల ధనవంతుడిగా ఉండగలుగుతారంటే, మీ ఆలోచనలన్నీ కూడా ఊహాత్మకంగా, క్రియేటివ్‌గా ఉండి, పెద్ద బిల్డింగ్‌లో ఉండి, నేను గొప్ప ధనవంతుడిని అన్న భావనలోనే మీరు జీవించి ఉన్నట్లయితే, మీరు ఆ విధమైన క్రియేషన్‌తో ఉన్నట్లయితే, మీరు ఖచ్చితంగా ఆ వైపు ఆకర్షితులవుతారనమాట. ధనం మీ చేత ఆకర్షించబడుతూ ఉంటుందనమాట. లేపోతే మన ఆలోచనలన్నీ నేను దరిద్రుడిని, నేను పేదవాడిని, నాకు ఇది అనారోగ్యం గాని, ఏ ఆలోచనలైనా మీరు
ఆరోగ్యం గురించైతే ఆరోగ్యం కలుగుతుంది. సంపద గురించైతే సంపదొస్తుంది. ఆనందం గురించైతే ఆనందం వస్తుంది. దుఃఖం గురించైతే దుఃఖం కలుగుతుంది. అందుకని మీ జీవితాన్ని మీరు ఎలా మలుచుకోవాలనుకుంటున్నారు? ఆనందంగానా? దుఃఖంగానా? ప్రీతికరంగానా? లేకపోతే అయిష్టంగానా? ఇష్టపూర్వకంగానా? ఏ విధంగా ఉండదలుచుకున్నారనేది చాయిస్ ఈస్ యువర్స్ అని చెప్తున్నారన్నమాట. అయితే అది అనుభవంతోటి రావస్తుందన్నమాట. మీరు మీ జీవితాన్ని అంటే కథ ఊరికే మామూలుగా ఇది దైవం గురించి చెప్పడం వరకు జరిగింది. కథ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. చెప్పిన నాలెడ్జ్. అందుకని దైవం అంటే మనం ఎలా ఉండాలి? మనం దివ్యత్వంలోకి ఎలా ప్రయాణం సాగించాలి అననమాట. అది సబ్జెక్టు ఇప్పుడు ప్రస్తుతానికి. అయితే మనం ఏ అనుభవంతోటి ఏదైనా కూడా మనకొక అనుభవం అయితేనే గాని, ఓహో! నేను హ్మ్, ఈ విధమైన ఆలోచన చేస్తేనే గాని, ఆ స్టేట్ ఆఫ్ మైండ్‌కి నేను వెళ్ళలేను అనే భావన మీలో ఎప్పుడైతే కలుగుతుందో, అప్పుడు మీరు ఆ విధంగా ప్రయాణం సాగించడం జరుగుతుంది. అంటే మీరు ఏ టికెట్ కొనుక్కుంటే ఆ ట్రైన్ ఎక్కి మీరు ఆ ప్లేస్‌కి వెళ్తారో, తిరుపతి టికెట్ కొని నేను వేరే గుంటూరు, విజయవాడ ఎళ్తానంటే కాదు కదా! తిరుపతి ఎళ్తే తిరుపతికే వెళ్తారు. అంటే మీరు ఏ విధమైనటువంటి టికెట్ కొనుక్కుంటున్నారు. ఆనందం అనే టికెట్ కొనుక్కుంటున్నారా? దుఃఖమనా? ఈ బాధనా? మీ ఆలోచనలు ఏ విధంగా క్రియేట్ చేస్తున్నారనేదే ఇంపార్టెంట్ అన్నమాట. ఆ ఆలోచన పరిధిని తక్కువ చేసుకుంటున్నారా? విస్తృతం చేస్తున్నారా? అంటే రిజిడ్ మైండ్ అంటే పరిమితమైన అమ్మో! నాకు డబ్బులెక్కడంతొస్తాయి? నాకు ఇదెలా క్రియేట్ అవుతుంది? అన్న పిచ్చి పిచ్చి ఆలోచనలతో ఉంటే అదే విధంగానే మనం సాగటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇంక నీకెప్పుడు ఇలాగే ఉంటావు కదా! నీ ఆలోచన సంవిధానం అన్న విధానంతోటొస్తుంట. అందుకని విశాలమైనటువంటి బ్రాడ్ మైండ్ తోటి చక్కటి అద్భుతమైనటువంటి పరిణితి చెందినటువంటి అంటే పరిణితి చెందడం అంటే ఏంటి? ఎప్పుడు మనము ఆలోచన అనేది ఒకే విధంగా పెట్టుకుంటే కొత్తదనాన్ని మనము రుచి చూడలేదనమాట. వంకాయ కూర ఒక విధంగానే చేసాం. రోజు ఒకటే వంకాయ కూర ఒకే విధంగా చేస్తే మనకెలా బోర్ కొడుతుంది. అట్లనే మనం కొత్త కొత్త నాలెడ్జ్ ఎప్పుడు మన ఫ్రీక్వెన్సీ లెవెల్ పెరిగే కొద్దీ ఆ మాస్టర్స్ కానీ, ఆ ఒక్క సబ్జెక్ట్ కానీ మనకు అందటం జరుగుతూ ఉంటుందనమాట. అందువల్ల ఏం జరుగుతుంది, అప్పుడు మన పరిధిని, ఆలోచన విధానాన్ని ఒకప్పుడు మనం చిన్నతనం ఉన్నట్లుగాను, కాలేజీలో చదువుకున్నట్లుగాను అలా లేం కదా! ఇప్పుడు కొంత ఎదిగాం కాబట్టి, ఆ సబ్జెక్ట్ మనకర్థమైతుంది. అదే థర్డ్ క్లాసు, ఫోర్త్ క్లాసు పిల్లాడికి కాలేజీ లెవెల్‌లో నేను క్లాస్ చెప్తాను అనంటే వాడికెవరికీ అర్థం కాదు. అందుకనే ఆత్మన్నా, పరమాత్మన్నా, దివ్యాత్మన్నా, దివ్య జ్ఞానమన్నా, పరిణితి చెందిన ఆత్మన్నా ఇలాంటి పదాలు కొంతమందికి కూడా అవ్వదు. ఎందుకు అర్థం కాదంటే, ఇంకా సోల్ ఎదగాలి. తన సోల్ ఎప్పుడు గూడా పరితపిస్తూ ఉంటుంది. జీవితంలో మనం ఈ జీవుడికి దేహం తీసుకున్నంత వరకు కూడా మనము ఎంతవరకు సక్సెస్‌ఫుల్‌గా మన ఆత్మ పరిణితి అందుకనే రామ్‌తా ఫస్ట్ పదంలోనే చెప్పారు. ఆత్మాభివృద్ధిని పొందిన తర్వాత మీరు ఏ ఓదర్లు వినాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వచ్చారనమాట. ఎక్కుతూ కూడా కింద ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరిని కూడా మీతోటి సహచర్యం చేసుకుంటూ వాళ్ళని కూడా తీసుకెళ్తున్నారు. ఆత్మాభివృద్ధి వైపు ప్రయాణం సాగిస్తున్నారు. మీరు ఒక్కళ్ళే కాకుండా మీతో ఎంతమందిని డెవలప్ చేస్తున్నారు, ఆత్మ పరిణితి చెందిస్తున్నారనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే ఇప్పుడు ఆ దైవం అంటే ఏంటి? ఒక ఆలోచనగా ఉన్నాడనమాట. దైవం ఆలోచనగా ఉండి అనేక ఆలోచనని విస్తృతం పరిచాడనమాట. రిజిడ్ మైండ్‌లో లేకుండా తన ఆలోచన అనుభవాల రూపంలో, అనుభూతుల రూపంలో అంటే ఒక్కొక్క ఆలోచన చేస్తారు. దాన్ని ఒక ఎక్స్‌పీరియన్స్ చేస్తారనమాట మీరు. ఇప్పుడు ఏదైనా ఒక క్లాస్ చెప్పాలనో, లేకపోతే ఇది చేయాలనో ఎప్పుడో అనుచో అనుకుంటారు. కానీ టక్కని ఆ టైంకి మీకు ఎవరో పిలుస్తూ ఉంటారు. చక్కగా టక్కని మీకు ఆ పని అయిపోవటం జరుగుతుంది. అరే! ఎప్పటినుంచో అనుకున్నాను ఇప్పుడయిందేంటి నాకు అని కూడా ఆలోచనొస్తుంది. ఎందుకంటే మీరు చేసిన ఆలోచన ఎక్కడికి వెళ్ళదు. యూనివర్సల్‌లోకి వెళ్ళి అది మళ్ళీ తిరిగి మీకు అందజేయబడుతుంది. అందుకని చెప్పేసి లా ఆఫ్ అట్రాక్షన్ అని అన్నారన్నమాట. అందుకనే మీరు ఏం కోరుకుంటున్నారో అదన్నమాట. ఇప్పుడంటే దైవం గురించి ఒక విధమైన అవగాహన, దైవం మనం ఎలాగ దివ్యాత్మ స్వరూపులుగా, దైవంగా మనం ఎలా ఉండాలి అంటే, నువ్వు చేసే ప్రతి ఒక్క ఆలోచన కూడా దివ్యంగాను, దివ్యాత్మ వైపు దివ్యమైన ప్రయాణాన్ని సాగించాలి. అంటే దివ్యంగా ఉండాలి. ప్రతి ఒక్క ఆలోచన ఇక్కడ దివ్యము అనంటే అర్థం ఏంటంటే, దైవము నీతోనే సహచారం చేస్తున్నారు. నీ అంతరంగంలో ఉన్న దైవాన్ని నువ్వు కలుసుకో అని చెప్పారు రాంత. అంటే పదాలు మనకి
ఆయన చెప్పినవన్నీ మళ్ళీ, మళ్ళీ రిపీట్ చేస్తూనే ఉంటున్నాను. ఎందుకు అంటే, అది పదే, పదే మనం ఏది మననం చేస్తున్నామో, ఏది పలుకుతున్నామో, ఏది వింటున్నామో, అవి మన జీవితంలోకి ఒకానొక అనుభూతుల కింద, ఆత్మానుభూతి కింద మనకి తయారవుతాయి, దగ్గరకొస్తాయన్నమాట. అందుకని ఇప్పుడు అసలు రామ్‌దాస్ చెప్పిన ప్రకారం అసలు మనము సత్యం అంటే ఏమిటి? మనకి తెలిసిన సత్యం ఏంటి? మీకేది తెలిస్తే ఇది కరెక్టేనండి. ఇదే సత్యమండి అని మీరు వాదించడానికి సరిపోరు. ఎందుకు అనంటే, సత్యాన్ని మీరు అవగాహన చేసుకొని ఇక్కడ అవగాహన అన్న పదం ఎప్పుడు వాడుతున్నారాయన. అవగాహన, అనుభూతి ఈ 2 పదాలు ఎక్కువగా వాడతారు. ఎందుకంటే, సత్యాన్ని మీరు అవగాహన చేసుకొని, ఓ నమ్మకం సత్యమైన ప్రతి ఒక్కరికి దాని మీద భిన్న అభిప్రాయాలుంటాయి. ఇప్పుడు మీరొక ఒకటి చెప్తారు. ఒకటి చెప్తారు. ఏవండీ ఇది కరెక్టే అని అంటారు. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడనేది సత్యం కదండీ! మనకి జగమెరిగిన సత్యం. కానీ వెస్టర్న్ కంట్రీస్‌లో ఏమవుతుంది, ఈ టైంకి వాళ్ళకి పగలవుతుంది. మరి అలాంటప్పుడు సూర్యుడు ఇటువైపే ఉదయిస్తాడనేది మనకి సత్యమా? అసత్యమా? అనేది మనకు కొంచెం డైలమాలో పడతాం కదా! అంటే ఇ మీ ఏదైనా ఒక అభిప్రాయం మీ దగ్గరొచ్చిందంటే మీది కరెక్ట్ అని మీరే వాదించటం కాదు. అవతల వ్యక్తి యొక్క అభిప్రాయాలు కూడా విని ఏ విధంగా ఉంటుంది. నేను నమ్మిందే నాకు సత్యం కాదు. అవతల వ్యక్తి గూడా ఆ మాటను వినాలి అన్న భావనొస్తుంది. ఒకరికి సత్యమైంది మరొకరికి అసత్యం కావచ్చు అన్నారనమాట. ఎందుకు అవుతుంది అనంటే నేనంటారు ఒక సినిమాలు తీసుకోవచ్చు. మనకు లైఫ్ స్టైల్‌లో ఒక పుస్తకమైనా తీసుకోవచ్చు. అందులో చాలా నిగూఢ రహస్యాలున్నాయి. అది మీకు అవగాహన మీ జ్ఞానం పరిధితోటి విస్తరించబడింది. మీరు ఏ జ్ఞానంతో చక్కగా అవగాహనతోటి ఒక పుస్తకాన్ని చదివారు. మంచి పుస్తకం అది. నక్షత్ర మిత్రులవచ్చు, నక్షత్ర లోకాలవ్వచ్చు, మరి ఆర్కిటేరియన్స్, హీలింగ్ టీమ్ అవచ్చు, ఇంకా అనేకానేక హాస్టల్ మాస్టర్స్ పేర్లే ఉండవచ్చు. అయితే ఆ పదాలన్నీ తీసుకొచ్చి మీ ఫ్రెండ్‌కో, ఎవరికో చెప్పారు. వాళ్ళు ధ్యానం జేస్తారో, చెయ్యరో లేతే ధ్యానం అయిన వాళ్ళు బేసిక్ లెవెల్‌లో ఉన్న వాళ్ళైనా అవ్వచ్చు. కొంతమందికి అర్థం కాదు. ఆత్మ అంటే ఏంటి? పరమాత్మ అంటే ఏంటి? ఈ నక్షత్ర లోకాలేంటి? ఇవేంటి? ఈ పేర్లేంటి? మాకర్థం గావట్లేదు. ఆర్కిటేరియన్ అన్న పదమే మనకి తెలీదు. అసలు ఇంత నక్షత్రం ఏలియన్స్ ఉన్నారా? ఏంజెల్స్ అనేవాళ్ళ పదం మనకి తెలుస్తుంది గదా! కొంతమంది మామూలు వాళ్ళకి ఏంజెల్స్ మీరెళ్ళిపోయి నాకు ఏంజెల్స్ కనపడుతున్నారు. నాకు ఏంజెల్స్ సహాయం చేస్తున్నారు. నాకెంతో ఇదిగా ఉన్నారు అన్నారనుకోండి ఎవరితో అయినా వెళ్లి. అసలు ఏంజెల్ అన్న పదమే వాళ్ళకి తెలీదు క్రిస్టియన్స్ వాళ్ళు. మనం హిందూస్ అన్న భావన వస్తుంటుంది. ఏంటి ఏంజెల్స్ ఎవరు వీళ్ళు అన్న భావన వస్తూ ఉంటుంది కదా! అది ఎలాగా మీరు చూసారు కళ్ళతోటి చూసారు ఏంజెల్‌ని. ఏదో ఒక ఏంజెల్‌ని గాని లేకపోతే మీకు సత్యం కనబడిందక్కడ. అవును కదా! నాకు సహాయం చేస్తున్నారు. నాతోటున్నారు. నా చుట్టూ సరౌండ్ అయి ఉన్నారని సత్యంగా మీరు భావిస్తున్నారు. మీరెళ్లి మీ పక్క ఫ్రెండ్‌కెళ్ళి ఇది సత్యం చక్కగా ఉందనంటేను వాళ్ళు అసలు అవగాహన లేదు వాళ్ళకి. మీకు అవగాహన అయినంత విధంగా వాళ్ళకి అవగాహన లేదు. అందుమూలాన ఏం జరుగుతుంది అయితే అప్పుడు ఏమవుతుందంటే, వాళ్ళలో ఇది అబద్ధము, ఇది అసత్యము, నువ్వు చెప్పిందంతా అబద్ధమే, నేను నమ్మను, డాష్ అని చెప్పేసి కొట్టి పారేసేందుకు ఉంటుంది. కొట్టి పారేసిన తర్వాత వాళ్ళతో కూర్చొని, అవును కరెక్టే, ఇది కరెక్ట్, ఇది కరెక్ట్, ఇది నీవు తప్పు చెప్తున్నావు, ఇది తప్పు చెప్తున్నావు అని మనం వాదించామనుకోండి, అక్కడ ఏమవుతుంది మన ఎనర్జీస్ అన్నీ లాస్ అవుతాయన్నమాట. అలా కాదు. నీకు సత్యమైనది అవతల వ్యక్తికి అసత్యం అవ్వచ్చు. అయితే తనకి తెలిసిందే సత్యం అని అనుకుంటే, ఆ వ్యక్తి పరమితుడు అవుతాడు. చూడండి. తనకి కొంత తెలుసు. ఇంతే తెలుసు. ఈ పుస్తకం ఎంతుందో అంతవరకే తెలుసండి. ఈ పుస్తకాన్ని అదే పుస్తకము, రామ్‌తా పుస్తకమే ఇంకా విశాలంగా చూడండి మీకు స్కూళ్ళల్లో కూడా హిస్టరీ ఉందండి. హిస్టరీ సబ్జెక్ట్ ఉంది. చరిత్ర సబ్జెక్ట్ చిన్నప్పుడే అదే చెప్తారు. సింధు నాగరికత ఇంకా నాగరికతలున్నాయి కదండీ! మనకి బాబిలోనియన్ ఇవన్నీ హిస్టరీ సైన్స్ వాళ్ళకైతే చెప్పలేను గానీ. ఇలాగా అవే క్లాసులు కాలేజీలోకొస్తాయండి. కాలేజీకొచ్చినప్పుడు ఈ హిస్టరీ సబ్జెక్ట్ తీసుకున్న వాళ్ళకొస్తాయి. సైన్స్ వాళ్ళకి కూడా ఉండొచ్చేమో నాకు తెలీదు. సైన్స్ కాదండి నాది. మరి అక్కడ చదివిందే ఇక్కడ వస్తున్నాయి కదా! క్లాసులన్నీ సబ్జెక్ట్ అంతా కూడాను. మరి ఆ! అక్కడిదే కరెక్ట్ అంతే ఉంది, ఇంతే ఉంది అంటే అది విశాలంగా బ్రాడ్‌గా ఉందన్నమాట. పెద్ద దానిలాగా ఉంది. ఎప్పుడైతే మనము పరిమితం చేసుకుంటామో నాకు తెలిసిందే ఇదని. చిన్నప్పుడు ఎప్పుడు చదివాలే నాకంతా తెలుసు. ఇదే కదా అని అనుకుంటే ఇంకా విశాలమైనదుంది. ఇప్పుడు ఏదైనా ఒకటి నువ్వు సత్యమే అనుకున్నావనుకోండి. కానీ దానికన్నా ఇప్పుడు ధ్యాన పద్ధతులు చూడండి ఎన్నో రకాలున్నాయి మనకి. శ్వాస మీద ధ్యాస ఉంది.
మరి ఇంకో వేరే వేరే ఆర్ట్ ఆఫ్ లివింగ్ అని ఇంకా రకరకాలుంటాయి. చాలా ధ్యాన పద్ధతులుంటాయి. కానీ ఈ ధ్యానంలోనే ఇలా వెళ్తున్నాము. అది చేరేదెక్కడండి? బస్సులోను వెళ్ళొచ్చు, ట్రైన్‌లోను వెళ్ళొచ్చు. అన్ని చోట్ల కూడా ట్రావెలింగ్ చేయటానికి ఊరెళ్ళాలంటే, మనం ఒక ఊరెళ్ళాలంటే ట్రైన్ మీద వెళ్తాము, బస్ మీద వెళ్తాము, కారు మీద కూడా వెళ్తాం కదా! ఒక గమ్యస్థానం చేరడానికి. ఇవన్నీ ఏంటంటే దారులనమాట. భక్తి మార్గము, కర్మ మార్గము, జ్ఞాన మార్గము, ధ్యాన మార్గం. ఈ 4 మార్గాల ద్వారా జీవుడు ముక్త స్థితిని పొందుతాడు. అంటే ఆ ధ్యాన మార్గం ఉత్తమోత్తమైందని ధ్యానులు మనం అందరం అనుకుంటాం. కానీ అక్కడేమవుతుందంటే భక్తి మార్గంలో ఉన్నవాడేం చెప్తాడంటే భగవంతుడిని నేను దర్శించాను అని చెప్తాడండి అక్కడ. అర్చన ద్వారా నవవిధ భక్తి అంటారు కదా! వాటి ద్వారా పరమాత్మని నేను చూసాను అని చెప్తాడండి. చెప్పిన తర్వాత అరే! నువ్వు పరమాత్మని ఎలా చూస్తావు? ఇక్కడ జ్ఞానం అనేదుంది. అనంతమైంది. ప్రజ్ఞానం బ్రహ్మ, అనంతం బ్రహ్మ, అయమాత్మ, ఈ ఉపనిషత్ వాక్యాలు ఎన్నో ఉన్నాయి కదా! అవన్నీ సత్యమే కదా! అనంటే, కాదు అది ఇంతకు ధ్యానులేమంటారు, అబ్బా! ధ్యాన పద్ధతి ఇంకా అల్టిమేట్ ఇంకేమి లేదు. ఇవన్నీ లేవు అనేసి మనకు చెప్తారు. అంటే ఏది ఉత్తమోత్తమైంది, ఏది సత్యం అనేది ఎలా తెలుస్తుంది మనకి? అంటే నీకు తెలిసింది ఒక మార్గం మాత్రమే. కానీ అనేకానేక దారుల్లో నువ్వు అక్కడ మార్గాన్ని చేరుకోవటానికి నీ కోసం ఏర్పాటు చేయబడింది. నువ్వు ఒకప్పుడు భక్తి మార్గంలో ఉంటావు. ఒకప్పుడు జ్ఞాన మార్గంలో ఉంటావు. ఒకప్పుడు కర్మ మార్గంలో ఉంటావు. ఒకప్పుడు ఏదైనా సరే అల్టిమేట్ జ్ఞానంలోకి వస్తారు. వచ్చిన తర్వాత అప్పుడే వాళ్ళేమవుతారు శిఖరాగ్రాన్ని చేరుతారు. ఈ శిఖరాగ్రం చేరిన తర్వాత ఇలాగా ఏమవుతుంది? వాళ్ళలో ఒక అవగాహనొస్తుంది. అంటే నీకు తెలిసిందే సత్యమని భావన చేయకుండా, నీకు తెలిసిందే సత్యమని భావన చేయకుండా అది పరిమితంలోకెళ్తుంది. అరే! భక్తులు చాలా మందున్నారు, జ్ఞానులు చాలా మందున్నారు, యోగులు, ఋషులు వీళ్ళందరూ తెలుసుకున్నదంతా కూడా సత్యం కాదా? నాకు తెలిసిందే సత్యమా? అంటే పరిమితం అయిపోతున్నావనమాట నువ్వు. దానికి పరిమితమవుతున్నావు. లేదు నేను వెళ్తాను తుమ్మెదలాగా తేనెను ఆస్వాదిస్తాను నేను అనేసి ఆ జ్ఞాన మార్గం ద్వారా అది చక్కగా అద్భుతంగా అన్ని చోట్ల కూడా మన జ్ఞానాన్ని స్వీకరించి నీకు ఏది అవకాశం ఉంటుందో, నీకు ఏది సూట్ అవుతుందో చూడండి చెప్పులైనా సరే మనము చిన్న చెప్పులు మన సైజు కన్నా చిన్న సైజు యేసుకున్నామనుకోండి సరిపోదు కదా! మనకి సరిపడన్ని జోళ్ళు మనం వేసుకొని నడవలేము కూడా. మనకి ఉన్న పెద్ద జోళ్ళేసుకున్నా మనం నడవలేము. అలాగే మనకి ఏ జ్ఞానము అవసరమనేది నీకు ఒకప్పుడు తెలియకపోవచ్చు. కానీ నువ్వు చేసే సాధన, పరిణితి మార్గాల వల్ల ఏం జరుగుతుందంటే ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ సరి అయిన మార్గంలో నీకు గురువు అనేవాళ్ళో, లేకపోతే స్నేహితుల ద్వారా, వీళ్ళ ద్వారానో, ఎవరో ఒకళ్ళ ద్వారా దారి మాత్రం చూపించడం జరుగుతూ ఉంటుందనమాట. అది ఏ సత్యాన్నైతే మీరు స్వీకరిస్తున్నారో, అదే మీ అనుభవంలోకి వస్తుంది. అంటే అర్థమేంటి? మీరు ధ్యానమే నాకు అల్టిమేట్ ఇంకేమి లేదు. నేను ధ్యానం ద్వారానే వెళ్తానని పక్కాగా పట్టుకొని దానితోనే మీరు లయం చేసుకుంటే, మీ హృదయంలో అది మీకు అనుభవంలోకి లోపల హాస్టల్ ట్యాబ్‌లు లోపలున్నవన్నీ చూడటం, థర్డ్ ఐ ఓపెన్ 7 రకాల అనుభవాలుంటాయి ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు. అవన్నీ వస్తాయి. లేదు లేదు నాకు పరమాత్మే ఉన్నాడు. నేను పరమాత్మ మమేకమై ఉన్నాము. ఇద్దరం ఒక్కడే. దైవం నీవే అని తెలుసుకోమన్నారు కదా! ఆ దైవం ఎలా ఉంటాడని నాలో నేను లోపలికి వెళ్లి ధ్యానమే అది దాంతో చెప్పింది లోపల వెళ్ళింది ధ్యాన మార్గమే అవుతుంది. కానీ హ్మ్, నువ్వు ఏ మార్గంలో వెళ్ళినప్పటికీ అది నువ్వు సత్యమని నమ్మితే అది నీకు సత్యమై తీరుతుందనమాట. అసలు జ్ఞానం అంటే ఏంటి? ఇప్పుడు జ్ఞానం వరకు మాట్లాడుకున్నాం గదా! సత్యం గురించి మాట్లాడాం కదా! ఇప్పుడసలు జ్ఞానం అంటే ఏంటి అనేది చెప్తున్నారు. ఎవరి సంకల్ప స్థాయి ఎంతెంతగా ఉంటుందో, ఎంతెంతగా అర్థం చేసుకొని సమ్మతించుతున్నారో, అంతంతగానే వారి జ్ఞానం ఉంటుంది. ఎంత పదం ఎక్సలెంట్ అండి. అద్భుతం. ఎందుకంటే, జ్ఞానము అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక పుస్తకం జ్ఞానం మనకెలా వస్తుందండి? మన బుద్ధి చెప్పటం ద్వారాను, మళ్ళీ లేకపోతే ఒక పక్కన వాళ్ళేదో క్లాసెస్ చెప్పడం, వినటం ద్వారాను, ఏదో ఒక సబ్జెక్ట్ గురించి అవగాహన ద్వారా మీ యొక్క అవగాహన ఉంటుందండి. అయితే నాకేమీ రాదండి, నాకేమీ తెలీదండి, నాకేమీ చేత కాదండి, ఇలాంటి ఆలోచనలతో మీరున్నారు ఒకవేళ. నాకు ఈ బుక్ అసలు అర్థం కావట్లేదు అని మీరు వచ్చారండి. అయితే ఆ జ్ఞానం నాకు కావాలండి. నేను తెలుసుకోవాలనుకుంటున్నానండి. నాకు కావాలి అని మీరెప్పుడైతే ఒక గట్టి సంకల్పం, దృఢ సంకల్పంతో మీరుంటారో అంటే
అప్పటి వరకు కొంతవరకు మీ ఫ్రీక్వెన్సీ అంటే ఏదైనా ఒక పుస్తకం మనకు అవగాహన కావాలంటే ఒక ఫ్రీ లెవెల్ ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుంది. మనలో ఎనర్జీ స్థాయిలుంటాయన్నమాట. ఒకప్పుడు మీకు ఒక పుస్తకం అర్థం కాలేకపోవచ్చు. కానీ మీకు తర్వాత ఏమవుతుంది ఒక అద్భుతమైనటువంటి స్థితికి మీరు వెళ్ళడానికి కొన్ని కొన్ని పుస్తకాలు గాని, కొంతమంది వ్యక్తులు గాని, కొంత ధ్యాన మార్గం గాని, జ్ఞాన మార్గం ఇవన్నీ మీకు ఆపాదించబడి అద్భుతాలు సృష్టించడానికి రెడీగా ఉంటాయన్నమాట. అప్పుడు మీరు నెమ్మదిగా ఒక్కొక్క మెట్టు ఎదుగుతున్న కొలది ఏమవుతుందంటే, దాన్ని అవగాహన, అర్థం చేసుకోవడానికి సమ్మతిస్తుంది. మీ యొక్క దీన్ని యాక్సెప్టెన్సీ ఇస్తుందనమాట. అంతగానే. ఈ నాకింతేనండి. నాకు ఈ పుస్తకం ఏం అర్థం కాలేదు. అసలు ఏ మాస్టర్ చెప్పినా నాకు అర్థం కావట్లేదు అనుకుంటే, ఓకే. మీ జ్ఞానం అర్థం కాలేదని అంతవరకే వాళ్ళ ఉంది అని మనం అనుకోవాలి. అంతవరకే గాని నీకెందుకు అర్థం కాదు? వాళ్ళెంత బాగా చెప్తున్నారు, వీళ్ళెంత బాగా చెప్తున్నారు అన్న పాయింట్‌ని మాత్రం ఎప్పుడు గూడా మనం దగ్గరికి తీసుకొని వచ్చే ప్రసక్తే అలా వస్తే నిన్ను నీవు కించపరుచుకున్నట్టే లెక్క. ఎందుకు అంటే దైవం నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు. అందరిలోనూ సమస్త చరాచర మానవ కోటిలో కూడా ఉన్నాడు. ఆ సంకల్ప శక్తి మీలో ఎంతుందో వాళ్ళలో కూడా అంతే ఉంది. వాళ్ళకి కొంచెం అవగాహన తక్కువుంది. వాళ్ళకి కొద్దిగా జ్ఞానం తక్కువ. తక్కువ, ఎక్కువ జ్ఞానంలో ఎక్కువ తక్కువలు ఉండవు. మీరు అవగాహన చేసుకుంటూ నెమ్మదిగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్న కొలది కూడా చూడండి కాలేజీ లెవెల్లు ఇంకా పై స్థాయి పీజీ లెవెలు ఇంకా పోస్ట్ గ్రాడ్యుయేషన్స్ డాక్టర్ చదవాలన్నా, బీఎస్సీ ఏది చదవాలన్నా, ఏం చేసుకోవాలన్నా ఒక్కొక్క మెట్టు, ఒక్కొక్క క్లాసు పెరుగుతూ ఉంటేనే కదా! మనకి వచ్చేది ఎల్1, ఎల్2 అని ఇవన్నీ స్పిరిచ్యువల్ టాబ్లెట్స్‌లో గాని, లేకపోతే ఇంకా చాలా చాలా విషయాల్లో కూడా అన్నమాట. అలా మన యొక్క అవగాహన అంతంత ఉంటేనే కానీ మనకి ఆ జ్ఞానం అసలు పరిమితం అనేది లేదు. అనంతం. ప్రజ్ఞానం బ్రహ్మ అన్నాడు. జ్ఞానం అనంతం. అనంత సాగరంలో మనం గనక ఉన్నట్లయితే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని ఎందుకన్నారు? నీకా అవగాహన, నీకా శక్తి, నీకా జ్ఞానం గనక ఉన్నట్లయితే నువ్వు తప్పకుండా సక్సెస్‌ఫుల్‌గా, విజయవంతంగా నీ అడుగు ముందర పడుతుందని అర్థమండి. మేడం ఇంకో 2 పాయింట్లు చెప్తాను మేడం. టైం ఉంది. సంకుచిత మనస్తత్వాన్ని విడనాడాలన్నమాట. టైం ఎంతయిందండి? ఒక 5 నిమిషాలు చెప్తాను. చెప్పండి. 2 పాయింట్స్ చెప్పండి మేడం. ఓకే. ఓకే. సంకుచిత తత్వాన్ని వీడాలన్నమాట. సంకుచిత తత్వం అంటే ఏంటి? మంచి మాటలు చదివినా, మంచి మాటలు విన్నా, మీ ఆలోచనలు సంకుచితం చేసుకున్నట్లయితే గనక, దైవం ఆలోచన సంవిధానాన్ని సైతం ఆ మాటల సంకుచితత్వం చేస్తున్నట్లే అవుతుంది. అంటే అర్థమేంటి ఇక్కడ? సంకుచిత తత్వం అంటే బ్రాడ్ మైండ్ లేకపోవటం. బ్రాడ్ అంటే విశాల హృదయం లేకపోవటము. విశాల హృదయము అనంటే మీకు కొన్ని కొన్ని మంచి మంచి విషయాలు, మంచి మంచి మాటలు అన్నీ కూడా వినపడుతున్నాయి. అబ్బా! ఎంత బాగుందండి. వాళ్ళెంత బాగా చెప్పారండి. అబ్బా! ప్రవచనాలకెళ్తారు. క్లాసెస్‌కి అటెండ్ అవుతారు. సబ్జెక్ట్స్ వింటూ ఉంటారు. ప్రతి ఒక్క పదము కూడా వాల్యుబుల్‌గా అనిపిస్తుంది. అవి విన్నా, మాట్లాడినా, చదివినా భగవద్గీత కూడా ఉంది గదండీ! మంచి విన్నా, మాట్లాడినా, చదివినా కూడాను. అయితే మన ఆలోచన విధానమే సంకుచితంగా అంటే రిజిడ్ మైండ్ తక్కువగా అంటే అందరూ దివ్యాత్మ స్వరూపులే, అందరూ ఆత్మ స్వరూపులే, అందరూ జ్ఞాన స్వరూపులే అన్న భావన మీలో ఉంది. అయితే ఒక పని మనిషిని చూసినా, ఒక బిచ్చగాడిని చూసినా, వాడిని లేకపోతే ఇంకో వ్యక్తిని ఎవరిని చూసినా కూడా ఇంట్లో ఉన్న వ్యక్తులు పిల్లలవ్వచ్చు, భర్తవ్వచ్చు, చుట్టుపక్కల వాళ్ళవ్వచ్చు. మ మరి వాళ్ళు మనల్ని అంటుంటే మనం వెనకాలే వెళ్ళిపోయి వెంటనే విశాల హృదయంతోటి ఆహ్వానించేసి పర్వాలేదండి మీరేమన్నా నేను ఇదిలేండి, అదిలేండి అని ఆహ్వానించం కదా! ముందు లోపల కూర్చొని ఫస్ట్ ఏమవుతుంది? వాగ్ధోరణి బయటపడుతుంది. వాక్క్షేత్రం. ఎంత ప్రశాంతంగా ఉన్నా గూడా ఆ వాక్కు ద్వారా ఒక్కొక్కసారి బయటపడాల్సొస్తుందంట. అంటే దానికి ఎంత సాధన కావాలి? ఎంత పరిణితి చెందిన సంకుచిత మనస్తత్వం కాకుండా. ఇప్పుడు హ్మ్, వా మనము సహాయం నీకంటే ఎవరైనా ఉన్నవాళ్ళు ఆత్మస్థితిలో తక్కువ ఉన్న వాళ్ళని గౌరవించడం, ఎక్కువ ఉన్న వాళ్ళ దగ్గరికెళ్ళి మనం జ్ఞానం తెలుసుకోవడం అనేదనుకోండి. మనకంటే తక్కువ స్థాయిలో ఉన్నవారు అంటే జ్ఞానంలో కానీ లేకపోతే ఎందులో అయినా సరే తక్కువ అని, ఎక్కువ అని కాదండి ఇక్కడ. వాళ్ళు మన దగ్గరకొచ్చి ఏదైనా క్వెషన్స్ కానీ, ఏమైనా అడిగినప్పుడు మనం ఎలా ఉండాలి? మనం ఎంత ప్రశాంత చిత్తంతోటి ఆహా! అవునండి. నాకే తెలుసా? నేను ఇన్ని సార్లు చెప్పానులే నాకంతా బాగా తెలుసు. మీరు మీరు వినలేదా? నేనప్పుడు చెప్పాను క్లాస్‌లో చెప్పాను. మీరు వినకుండా క్వెషన్ చేస్తారేంటి? అని చిరాకు పడతాము, కోప్పడతాము. మరి నువ్వు చెప్పే వాక్యాలేంటి?
బ్రాడ్ మైండ్, విశాల హృదయంతో ఎవరినైనా సరే ప్రేమతత్వంతోటి నిన్ను నువ్వు ప్రేమించుకోవాలని మనం క్లాస్‌లో చెప్పుకున్నా గానీ, ఏ పాయింట్ చెప్పినా మీకు నచ్చి, ఆ పాయింట్‌ని మీరు ఇంప్లిమెంట్ చేయాలి అని అనుకున్నట్లయితే కనుక, అది ఇంప్లిమెంట్ చేసే లోపునే నీకు సంఘటనలు ఎదురవుతాయి. వాటికి తాలూకావన్నీ కూడాను. వచ్చినప్పుడు నువ్వెలా ప్రవర్తిస్తావనేది ఇక్కడ ఛాలెంజింగ్ అన్నమాట. అప్పుడేం చేయాలి? ఆ సంకుచిత తత్వాన్ని అవేర్‌నెస్ అనేది పెంచుకోవాలి. అవేర్‌నెస్ అంటే ఎరుక పెంచుకున్నట్లయితే. ఎరుక ఎలా వస్తుందండి అనంటే, ప్రతి క్షణము, ప్రతి నిమిషము గూడా నీ లోపల నీతోటే ఉండాలి. బయట వాళ్ళతో ఉన్నా గూడా అంటున్నట్టుగా వాళ్ళతోటి అటాచ్‌మెంట్‌లో డిటాచ్‌మెంట్ ఉంటూ విడినట్లయితే అంటే ఆ దైవం నిన్ను సృజించలేదు. నువ్వు దైవాన్ని సృజించగల శక్తి నీలో ఉంది. దైవం నీతోనే సహచరం చేస్తూ ఉన్నప్పుడు, నీలో దైవం ఉన్నప్పుడు, అవతల వ్యక్తిలో కూడా దైవం ఉన్నది అని నీవు విశ్వసిస్తున్నప్పుడు, నువ్వు వాళ్ళ అభిప్రాయాన్ని, అన్ని విషయాల్ని గౌరవించాలి ముందర. ఆ గౌరవించినప్పుడు నీలో ఏమవుతుందంటే, ఒక ప్రజ్ఞా పాఠవాలు వెలువస్తాయి. ఎందుకంటే, మానవనహితమైనటువంటి మనస్సుతోటి ప్రభావితం చేసేవాళ్ళు కానీ, సంకుచిత తత్వంతో ఉండవచ్చును. కానీ, నీ లోపల ఒక అద్భుతమైన విషయము చెప్పి నేను ముగిస్తానండి. నీ లోపల, నీ ఆలోచన విధానంలో ఎలా ఉండాలి అంటే, నాకు సంకుచితంగా ఉంది, నాకు విశాల హృదయం లేదు, లేకపోతే నేను ఉందామనుకుంటున్నాను, ఉండలేకపోతున్నాను. ఇలాంటి ఆలోచనలన్నీ మానేసి, ఆలోచన విధానం ఒక దైవం ఎవరు? ఒక ఆలోచనే కాబట్టి, నీతో సహచర్యం చేస్తున్న దైవంతో నువ్వు కనెక్ట్ అయ్యి, నేను ఈ పదం పలకవచ్చా? లేదా? అవతలి వ్యక్తితో నేనెలా ఉండాలనుకుంటున్నాను? నాకు డిసైడ్ చెయ్యి, ఫిక్స్ చెయ్యి. నేనేం మాట్లాడాలో, నేనేం వినాలో తెలియకుండానే మనం ఎన్నో చూస్తున్నాము. ఇంద్రియాలు పరమాత్మ స్వరూపాలే కదా! కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక ఇవన్నీ ఇంద్రియాలే. తినే తిండి దగ్గర నుంచి, మాట్లాడే మాట దగ్గర నుంచి, చూసే దృష్టి దగ్గర నుంచి ప్రతీదీ కూడా దివ్యమైనది అవ్వాలి. అప్పుడు దైవం నీ లోపల మై బాడీ ఈజ్ ఎ టెంపుల్. గాడ్ ఈజ్ లివింగ్ విత్ మీ. కనెక్టింగ్ విత్ మై గాడ్. ఐయామ్ కనెక్టింగ్ విత్ మై గాడ్. ఎప్పుడు కూడా నాకు అబ్బా! ఎక్కడో ఉన్నాడా దైవం నాతో ఎలా కనెక్ట్ అవుతాడు? నేనింత దుర్మార్గురాలిని. నాకు ఈ చెత్త ఆలోచనలొస్తున్నాయి. నా పిచ్చి ఆలోచనలొస్తున్నాయి. ఇలా ఉన్నాను, అలా ఉన్నా ఇలాంటివన్నీ వద్దు. ఎందుకంటే దాన్ని గౌరవించండి. పక్కన పెట్టండి. ఇప్పుడు మనము గదులు తుడుచుకుంటాము. చెత్తను తీసుకెళ్ళి చెత్తలోనే కూర్చొని పడుకోం కదా! మనం అక్కడ కూర్చొని తిన్న వేస్ట్ భోజనం అంతా కూడా ఏమన్నా మిగిలిన అన్నీ కూడా డస్ట్‌బిన్‌లో వేస్తున్నాం కదండీ! అట్లానే ఆ డస్ట్‌బిన్ లాగానే మన హృదయంను ప్రశాంత చిత్తంతో రోజు కూడా క్లీన్ చేసుకుంటూ, డైలీ క్లీన్ చేస్తూ ఆ పరమాత్మని నేను నిన్ను ఇన్వైట్ చేస్తున్నాను. నా హృదయంలోకి నీవు ఆహ్వానిస్తున్నాను. నాతోటి నువ్వుండు అని మీరెప్పుడైతే మీతో మీరు కనెక్ట్ అయితున్న అంటే చూడండి ధ్యానాల్లో మనకి చెప్తారు. హ్మ్. నీతో నువ్వుండు అని చెప్తూ ఉంటారు. ఎప్పుడు నీ లోపలుండు ఎవరిని పట్టించుకోకు అది ఉండకని చెప్తారు. ఆ స్థితికి మనం చేరాలి అనంటే, మీ మనసు, బుద్ధి, ఆత్మ ఇవన్నీ శరీరము, మనస్సు, బుద్ధి, ఆత్మ, పరమాత్మ 5 ఫింగర్స్ కాన్సెప్ట్ అది వేరేదండి. జ్ఞాని, ఋషి, మహర్షి, బ్రహ్మర్షి, దేవర్షి ఇవండి. అయితే ఇప్పుడు మనము ఎప్పుడైతే మన ఆలోచన విధానము మనదిగా ఉందనుకోండి. ఈ ఆలోచన నాది. ఇది నేను చేశాను కదా! ఆ! నేను బాగున్నాను. అంతా బావుంది. నా ఇల్లు అన్న భావన మన హృదయంలోకొస్తే అది తెలియకుండానే ఒక విధమైనటువంటి అహంకార స్థితికి తీసుకెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అలా కాదు. నాతో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా పరమాత్ములు, దివ్యాత్మ వాళ్ళని నేను గౌరవించే విధానం ఫస్ట్ రిక్వెస్ట్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. మిమ్మల్ని మీరు రిక్వెస్ట్ చేసుకోండి. మీ హృదయపూర్వకంగా మీతో మీరుండి మాట్లాడండి. మీ శరీర అవయవాలతో మాట్లాడండి. మీ లోపల అణువు కూడా స్పందిస్తుంది. ఎందుకు మాట్లాడట్లేదు మనం అనంటే మనసంతా కూడా చంచలమయ్యి అటు ఇటు తిరిగి ఊరంతా తిరిగి వచ్చి లోపలంతా గూడా అన్నెసెసరీగా పెట్టుకుంటాం కాబట్టి, దాన్ని మనం ఎలా చేయాలి? దాన్ని ఎలా ప్రాక్టికాలిటీలోకి తెచ్చుకోవాలి అనంటే, నిద్రలేస్తూనే గబగబా అంటే ఇది ఊరికే జనరల్‌గా చెప్తున్నాను. రామ్‌తా చెప్పింది కాదు. సంకుచిత మనస్తత్వాన్ని విడనాడాలి అంటే ఎలా విడతామండి అన్న భావనొస్తుంది కదా! మనతో మనం ఎలా కనెక్ట్ అవుతామంటే, ఎలా కనెక్ట్ అవ్వాలి అనంటే, మన హృదయంతో పాటు హృదయపూర్వకంగా మంత్రాలు చదవక్కర్లేదు, తంత్రాలు చేయక్కర్లే, యంత్రం అసలు ఏమి అక్కర్లేదు.
హృదయపూర్వకంగా కళ్ళు మూసుకొని నేను నాతో కనెక్ట్ అయ్యి ఉన్నాను. నా లోపల ఉన్న పరమాత్మతో నేను కనెక్ట్ అయ్యి ఉన్నాను. నా ప్రతి ఒక్క ఆలోచన కూడా పరమాత్మ స్వరూపమే, దివ్యాత్మ స్వరూపం దివ్యంగా ఉంది. కానీ చూడండి వంట ఎలాగుందంటే దివ్యంగా ఉందనంటారు. చేసే చేతులను బట్టి. మీరు ఆలోచన ఏ విధంగా పెట్టి చేస్తున్నారో ఆ విధంగానే వంట ఉంటుంది. ఆ విధంగా తిన్నవాళ్ళ ఆలోచన విధానం. అంటే ఫ్రీక్వెన్సీ లెవెల్స్ మనం పెంచుకోవాలంటే ఎనర్జీ సిస్టమ్స్ మనం కనుక పెంచుకోవాలి అనంటే గనక మన థింకింగ్ ప్యాటర్న్ ఎంత మారాలన్నా మారలేకపోతున్నానండి అన్న థాట్ రాని మార్పుకి శ్రీకారం చుడుతున్నాను. నా హృదయం అంతా కూడా దైవత్వంతో ఉంది. దివ్యాత్మ స్వరూపురాలు నేను. డివైన్ ఎనర్జీలో నేనున్నానని ఎప్పుడైతే మీరు భావన చేస్తారో, మీరు సంకుచిత భావాలు ఎందుకొస్తాయి? రావు కదా! వచ్చినా కూడా వచ్చినా పవర్ ఆఫ్ అటార్నీ ఎవరి దగ్గరుంటుంది? ఇప్పుడు ఒక పవర్ ఆఫ్ అటార్నీ అంటే అర్థం ఏంటి? ఒక శక్తి హై సెల్ఫ్ హై ఎక్కువగా పెద్ద శక్తి మనసు తీసుకుంటుంది. మన శక్తి అంతా కూడాను. ఆలోచనతోటి, డిస్టర్బెన్స్ తోటి ఇవన్నీ తీసుకుంటుంది. ఎప్పుడైతే మీ హృదయంలో ఆ పరమాత్మ గనుక కొలువేయండి, నడిపిస్తున్నాడు అన్న భావన మీరు ప్రతి నిమిషం, ప్రతి క్షణం కూడా అవేర్‌నెస్ తోటి, ఎరుకతోటి ఈ ఆలోచన దివ్యమైంది. ఈ ఆలోచనతో దివ్యాత్మ స్వరూపంగా నేను నిలబడున్నాను, వెలుగొందుతున్నాను అని మీరెప్పుడైతే ఆలోచన చేస్తున్నారో, ప్రతి ఆలోచన గూడా దివ్యమే. ప్రతి పని కూడా దివ్యమే. ప్రతి వాక్కు గూడా దివ్యమవుతుంది. ఇంద్రియాలు అన్నీ కూడా పరమాత్మకి అంకితం చేయటం అవుతుందనమాట. అంటే శరణాగతి అవుతున్నట్లు. నీకు నీవు శరణాగతి అవుతాం. అంటే దైవానికి నీవు శరణాగతి నీలో ఉన్న పరమాత్మతోటి నీవు కనెక్షన్ పెట్టుకొని నడుస్తున్నావని అర్థం. ఇంత సింపుల్ టెక్నిక్ అన్నమాట ఇది. అంటే ఆలోచన విధానాన్ని మార్చుకోవడానికి ఒక మెట్టు ఎక్కొచ్చు మనం. ఒక మెట్టు ఎక్కొచ్చండి. థాంక్ యూ అండి. తర్వాత చెప్తానండి. థాంక్ యూ. అలాగే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మా ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానాన్ని అందించారు మేడం. థ్యాంక్ యూ మేడం.